హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అత్యంత అద్భుతమైన నమ్మశక్యం కాని రహస్యాలను దాచుకున్న ఒక పవిత్ర స్థలం గురించి తెలుసుకోబోతున్నాం. అది కేవలం ఒక కొండ కాదు, సాక్షాత్తు పరమశివుని రూపాంతరం. అదే అరుణాచలం. సాధారణంగా మోక్షం కోసం జీవితాంతం తపస్సు చేస్తారు కొందరు. ఇంకొందరు కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. అరుణాచల క్షేత్రం దాన్ని స్మరించడం ద్వారానే ముక్తిని ప్రసాదిస్తుంది అంటారు. అరుణాచలం ఎందుకంత గొప్ప, ఆ కొండలో దాగి ఉన్న నిజాలేమిటో తెలుసుకుందాం. సాధారణంగా కొండలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే, భూమి పొరలు ఒకదాంతో ఒకటి ఢీకొన్నప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూమి పగుళ్ళ వల్ల ఏర్పడతాయి. కానీ ఈ అరుణాచల కొండ వీటికి భిన్నంగా స్వయంభూగా వెలిసింది. అంటే పైన చెప్పిన ఏ కారణంగా కూడా ఇది ఏర్పడలేదు. సైంటిస్టులు అరుణాచలం మట్టిని పరీక్షించినప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అరుణగిరి హిమాలయాల కంటే ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని తెలిసి. ఈ అరుణాచల మహత్యం గురించి చాగంటి గారు ఆయన ప్రవచనాల్లో చెప్పిన తర్వాత నుండి అక్కడికి తెలుగు భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అంతకుముందు వెళ్ళేవారు, కానీ ఆయన చెప్పిన తర్వాత నుండి తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. అసలు ఈ కొండ గురించి పురాణాల్లో ఏమని ఉంది అంటే, ఒకసారి బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు ఆ పరమశివుడు ఒక అంతం లేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలు చివర కనుగొనండి, ఎవరు కనుగొంటే వారు గొప్ప అని చెబుతాడు. ఆ పోటీ ముగిశాక ఆ అగ్నిస్తంభాన్ని అరుణాచల కొండగా మార్చేశాడు ఆ శంకరుడు. అంటే ఈ కొండ కేవలం ఒక శిఖరమే కాదు, ఇది సాక్షాత్తు పరమశివుని అగ్నిస్వరూపం. అందుకే దీన్ని తేజోలింగం అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఆ కొండ అక్కడ ఏర్పడిందని పురాణాల్లో చెబుతారు. అరుణాచలం కొండలో ఉన్న ముఖ్యమైన రహస్యం గిరి ప్రదక్షిణ. ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ కేవలం ఒక నడక కాదు, ఇది మనం పాదాలతో చేసే ఒక మహాయజ్ఞం. ఈ 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండానే నడవాల్సి ఉంటుంది. చెప్పులు లేకుండా వట్టి పాదాలతో వెళ్ళడానికి ఒక కారణం ఉంది. కొండ చుట్టూ ఉన్న మార్గంలో ప్రత్యేకమైన ఔషధ గుణాలున్న మొక్కలు, రాళ్ళు ఉంటాయి అంటారు. వాటిలోని శక్తి పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్గంలో ఉన్న అత్యంత శక్తివంతమైన అంశం అష్టలింగాలు. అవి కేవలం విగ్రహాలు కాదు, ప్రతి లింగం ఒక దేవతచే ప్రతిష్ఠింపబడి ఒక నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. అరుణాచలేశ్వర దేవాలయం ఇది కొండ దిగువన ఉంటుంది. ఈ గుడి దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం గోపురాలు చాలా పెద్దవి, ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇందులో అత్యంత ఎత్తైనది రాజగోపురం, దాదాపు 217 అడుగుల ఎత్తు ఉంటుంది. గర్భగుడిలో అరుణాచలేశ్వర లింగం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో పంచలింగాలు, బ్రహ్మ విష్ణు లింగాలు మరియు పల్లవరాయి లింగం వంటివి ఉంటాయి. ఈ లింగాలు ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటాయి. ఆలయ నిర్మాణం గోపురాల అమరిక జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చేశారని చెబుతారు. ఆలయం యొక్క ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉంటుంది. అరుణాచలం కొండపై మానవులకు కనిపించని ఎందరో సిద్ధులు, యోగులు, మహర్షులు సూక్ష్మ రూపంలో నివసిస్తూ ఉంటారని భక్తులు నమ్ముతారు. వారు ఆశ్రమాల్లో కాకుండా కొండ గుహల్లో, దట్టమైన అడవుల్లో ధ్యానం చేసుకుంటారు అని చెబుతారు. అందుకే కొందరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను, శక్తిని అనుభవిస్తామని చెబుతుంటారు. ఈ కొండ చుట్టూ కొన్ని తీర్థాలు ఉంటాయి. ఆ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. శివగంగా తీర్థం, ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగి శివ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మతీర్థం, ఈ తీర్థంలో స్నానం చేస్తే జ్ఞానం పెరిగి విద్యలో ప్రగతి కలుగుతుంది. ఇంద్రతీర్థం, ఇందులో స్నానం చేస్తే శక్తి, ఐశ్వర్యం కలుగుతుంది. విష్ణు తీర్థం, ఇందులో స్నానం చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అగత్య తీర్థం, ఇందులో స్నానం చేస్తే కుటుంబ సమస్యలు తొలగి సౌఖ్యం కలుగుతుంది. అరుణాచలం అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది రమణ మహర్షి. రమణ మహర్షికి 16 సంవత్సరాల వయసులో మరణ భయం వచ్చినప్పుడు ఆయనకు అరుణాచలం నుంచి పిలుపు వచ్చినట్లు అనిపించింది. ఆయన అక్కడకు వచ్చి తన జీవితాంతం ఆ పవిత్ర స్థలంలోనే ఉన్నారు. ఆయన విరూపాక్ష గుహలో ధ్యానం చేసేవారు. ఆయన బోధనలన్నీ నేనెవరు అనే స్వీయ రచనపై ఆధారపడి ఉంటాయి. ఆ అరుణాచలంలో ఉన్న శక్తితోనే ఆయన ఈ గొప్ప జ్ఞానాన్ని పొందారని చెబుతారు. అరుణాచలం గురించి మనం మాట్లాడినప్పుడు కార్తీక దీపం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం కొండపై ఒక పెద్ద పాత్రలో 3 టన్నుల నెయ్యి, 100 మీటర్ల వత్తిని నింపి మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం శివుడు అగ్ని రూపంలో ఉన్నాడని సూచిస్తుంది. ఈ దీపాన్ని చూస్తే మనలోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుందని నమ్మకం. ఇది కేవలం జ్వాల కాదు, పరమశివుని తేజస్సుగా భావిస్తారు. ఈ దీపం చుట్టుపక్కల 35-40 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు
ఎప్పుడు కుడిపక్కకు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కుడివైపు ప్రయాణం చేస్తూ ఉంటారట. అందుకనే కుడివైపు ప్రదక్షిణ చేయకూడదు అని అంటారు. మనసులో ఎటువంటి ఆలోచన చేయకుండా ఆ భోలాశంకరుని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. భక్తులు తాము ప్రదక్షిణ ప్రారంభించిన చోటే తిరిగి ప్రదక్షిణను పూర్తి చేయాలి. సాధారణంగా ఇది అరుణాచలేశ్వర దేవాలయం వద్ద మొదలవుతుంది. అరుణాచలం కొండకు ప్రదక్షిణ చేయడం శివునికే ప్రదక్షిణ చేయడం లాంటిదని భక్తులు నమ్ముతారు. ఇది ఆత్మశుద్ధికి, ఆధ్యాత్మిక వికాసానికి దారితీస్తుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో 8 లింగాలు ఉంటాయి. వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు. ఈ లింగాలను దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయడం ఆచారం. అరుణాచలం గొప్పదనం చెప్పే ఒక సంఘటన. ఒకసారి రమణ మహర్షి అరుణాచలం పర్వతంపై ఉన్న గుహలో తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక పండితుడు ఆయన్ను సందర్శించడానికి వచ్చాడు. ఆ పండితుడు జ్ఞానం కోసం చాలా సంవత్సరాలు దేశమంతా తిరిగాడు, కానీ మనశ్శాంతి పొందలేకపోయాడు. ఆయన రమణ మహర్షిని చూసి, స్వామి, నేను ఎన్నో శాస్త్రాలు చదివాను, ఎందరో గురువుల దగ్గర శిష్యరికం చేశాను, అయినా నాకు ఆత్మజ్ఞానం లభించలేదు. దయచేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు. అప్పుడు రమణ మహర్షి ఆ పండితుడితో ఏమీ మాట్లాడకుండా అరుణాచలం పర్వతం వైపు చూడమని సైగ చేశారు. ఆ పండితుడు గందరగోళానికి గురయ్యాడు. ఏంటి స్వామి, నేను ఆత్మజ్ఞానం అడిగితే కొండవైపు చూడమంటున్నారు అని మనసులో అనుకున్నాడు. అయితే రమణ మహర్షి మాటను గౌరవించి ఆ పర్వతం వైపు దృష్టి పెట్టాడు. కొంతసేపు అలా చూస్తుండగా ఆ పర్వతం కేవలం రాళ్ళు, మట్టితో ఏర్పడింది కాదని, అది ఒక శక్తివంతమైన చైతన్యంతో నిండిన రూపమని అతనికి అనుభవం కలిగింది. ఆ పర్వతం నుండి ఒక అద్భుతమైన శాంతి, ఆధ్యాత్మిక శక్తి తనలోకి ప్రవేశించడం ప్రారంభించాయి. అనుభవంలో పండితుడి మనసులోని అన్ని సందేహాలు, అశాంతి తొలగిపోయాయి. అతను తిరిగి రమణ మహర్షి వైపు చూసి, స్వామి, నాకు అర్థమైంది. అరుణాచలం కేవలం ఒక పర్వతం కాదు, అది స్వయంగా శివుని యొక్క చైతన్య రూపం. జ్ఞానాన్ని వెతుక్కుంటూ దేశమంతా తిరిగాను, కానీ అది ఇక్కడే, ఈ అరుణాచలంలోనే ఉంది అని అన్నాడు. రమణ మహర్షి అప్పుడు చిరునవ్వుతో, అవును, అరుణాచలం అనేది జ్ఞాన శిఖరం. జ్ఞానం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. కేవలం ఈ అరుణాచలాన్ని శరణు వేడితే అది స్వయంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని అన్నారు. ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఒక కొండ, ఒక ఆలయం మాత్రమే కాదు. అరుణాచలం ఒక మహాశక్తి క్షేత్రం. ఇక్కడ ప్రతి అణువులోనూ, ఆధ్యాత్మికమైన ప్రతి ఆలోచనలోనూ ఆ పరమశివుని తేజస్సు నిండి ఉంది. ఇక్కడ గిరి ప్రదక్షిణం కేవలం 14 కిలోమీటర్ల నడక కాదు, ఇది మనం అగ్నిలింగం చుట్టూ చేసే ఒక ప్రయాణం. ప్రతి అడుగులోనూ మన పాపాలు కాలిపోతూ, మన ఆత్మలోని అజ్ఞానం తొలగిపోతూ ఒక కొత్త వెలుగులోకి అడుగు పెడతాం. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ప్రశాంతతను, స్పష్టతను కోరుకుంటే తప్పకుండా అరుణాచలం వెళ్ళిరండి.